మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత మూలాలున్న ఒక క్రికెటర్ బరిలోకి దిగాడు. అతని పేరు హ్యారీ సింగ్. ఇంగ్లాండ్ శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ కు 12th మ్యాన్ గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఇంగ్లాండ్ ఫీల్డింగ్ కి దిగింది. ఆ టైంలో హ్యారీ సింగ్ 12th మ్యాన్ గా ఫీల్డ్ లోకి వచ్చాడు. తర్వాత మరొకసారి హ్యారీ బ్రూక్ కు సబ్స్టిట్యూట్ గా ఫీల్డింగ్ కి వచ్చాడు. అయితే పేరు చివరిలో సింగ్ ఉండడంతో ఇతనికి భారత మూలాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు ఆరా తీస్తే టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ కొడుకుగా తేలడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే ధోని కెప్టెన్సీ T20 వరల్డ్ కప్ 2007 ఆడిన ఆర్పీ సింగ్ కాదు. అతని కంటే ముందు టీమిండియా అదే పేరుతో ఆర్పీ సింగ్ అనే ఒక క్రికెటర్ ఉన్నారు. ఆయనను సీనియర్ ఆర్పీ సింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారట. 1965లో ఉత్తరప్రదేశ్ లో జన్మించిన ఈ సీనియర్ ఆర్పీ సింగ్ 1982 నుంచి 96 మధ్య యూపీ ఇంగ్లీష్ కౌంటీ జట్ల కోసం 59+ క్లాస్ మ్యాచ్లు ఆడారు. అలాగే 1986 సెప్టెంబర్ 24న ఆస్ట్రేలియాతో హైదరాబాద్ లో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరియర్ లో కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడారు. ఇందులో ఒక వికెట్ ని పడగొట్టారు. ఇక 1990లో ఆర్పీ సింగ్ ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. లంకేషైర్ కౌంటీ క్లబ్ టీమ్ కు కోచ్ గా కూడా పనిచేశారు. ఆయన కుమారుడే ఈ హ్యారీ సింగ్. తండ్రిలానే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న హ్యారీ సింగ్ ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ లో అదరగొడుతూ ఇంగ్లాండ్ శ్రీలంక తొలి టెస్ట్ కు 12th మ్యాన్ గా ఎంపికయ్యాడు. అలాగే అండర్ 19 క్రికెట్ లోనూ అదరగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ నేషనల్ టీమ్ లోకి వచ్చాడు.